మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. బట్ ఆ సినిమా మీకు సక్సెస్ తీసుకొచ్చింది, ఆడియన్స్కి దగ్గర తీసుకెళ్ళింది, ఇదన్నీ ఓకే. ఇద్దరు పెద్ద స్టార్ హీరోల్ని ఒకేసారి మీకు ఎన్టీఆర్ గారిని, అల్లు అర్జున్ గారిని ఇద్దరిని ఒకేసారి మీకు పరిచయం చేసింది. అది చాలా బ్యూటిఫుల్ మూమెంట్ అండి. అప్పుడు మేము సడన్గా థియేటర్స్ తిరుగుతున్నాం, విజయవాడ నుంచి ఎన్టీఆర్ గారు కలుస్తానంటే అటు నుంచి అటే వెనక్కి వస్తాండి. అప్పుడే ఆంధ్ర తిరగల, ఓకే, కరెక్ట్గా ఆంధ్రాకి ఎంటర్ అయ్యాము. ఈలోపు ఎన్టీఆర్ గారు ఫోన్ చేసి రమ్మంటున్నారు, మీట్ అవుతారంటే ఇంకా అప్పటికప్పుడు స్టార్ట్ వెళ్ళామండి. అదొక బ్యూటిఫుల్ మూమెంట్. ఏం మాట్లాడారు ఆ రోజు ఎన్టీఆర్? యాక్చువల్గా మీరు కలిసిన తర్వాత ఎక్కడ ఇంటర్వ్యూ లేదు, ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, బట్ అక్కడ కూడా ఈ క్వశ్చన్ అడగలేదు, మీరు చెప్పలేదు. ఏం మాట్లాడారు ఎన్టీఆర్ గారు? ఏం లేదండి, అదే ఆయన సినిమాలు చూస్తారు, అన్ని సినిమాలు చూస్తారు నాకు తెలిసి. నేను చేసిన సినిమాలు చాలా వరకు చూసారండి. ఓకే, ఆయన డైలాగ్ చెప్పడం హైలైట్, గుర్తుపెట్టుకుని చౌదరి గారు నమస్కారం నమస్కారం నమస్కారాలు మాకు ఇట్లా వాళ్ళకి. దాని తర్వాత మేము బాగానే తీస్తాం కదండి, నేను బాగానే తీస్తాను కదా అని అశోకోణంలో అర్జున్ కళ్యాణ్ డైలాగ్ చెప్పారు. ఇవన్నీ గుర్తుపెట్టుకున్నారు ఆయన. చాలా పెద్ద నాలెడ్జ్ అండి. ప్రతి సినిమా చూస్తారండి ఆయన. నాకు అర్థమైంది ఏంటంటే ఫ్లాప్ అయిన సినిమా, హిట్ అయిన సినిమా అని ఉండదు, ఆయన ఎంటర్టైన్ అవ్వడానికి సినిమా చూస్తారు. అలా నా సినిమాలే చాలా చూసారండి ఆయన. ఓకే, నిన్న రీసెంట్గా నాకేంటంటే వచ్చింది కానీ టైం కుదరలా, డేట్స్ ఇష్యూ వల్ల. ఛాన్స్ వచ్చిందా? ఏ సినిమాకి వచ్చింది? అదండి ఇప్పుడు జరుగుతుంది ప్రశాంత్ నీల్ గారు. అవునా? బట్ డేట్స్ ఇష్యూ, అప్పుడు దుల్కర్ చేస్తున్నాను. దుల్కర్ చేయడం వల్ల మనకి డేట్లు సెట్ అవ్వాలి. ఓకే, యాక్చువల్గా నిన్న కూడా దండోరా సినిమా గురించి ఆయన ట్వీట్ చేశారు. నిన్న అసలు వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు ఎవరు అడగలేదు, సినిమా వాళ్ళందరూ షాక్, టీం అంతా మొత్తం. బెన్నీ అన్న, అవును, రవికృష్ణ. సో మీరు చెప్పినట్టు ఆయన అన్ని సినిమాలు చూస్తారండి ఆయన. అదే అంటున్నాను కదా, ఎందుకంటే అక్కడ ఇప్పుడు అంకిత్ ఉన్నాడు, అంకిత్ సినిమాలు చూశారు, తర్వాత నా సినిమాలు చూశారు. అంటే ఇంకా మనకి తెలియని మన సినిమాలు చూసారంటే తెలిసిన వాళ్ళే ఆబ్వియస్లీ చూస్తారు కదండి. అది చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్. తర్వాత అప్పటికి పుష్పరాజ్ రవీంద్ర గారి ద్వారా మనకి లక్కీగా ఆయన కలిసాము. బన్నీ గారు ఏం మాట్లాడారు? బన్నీ గారు కూడా సేమ్ అండి, అంటే మీకు బాగుంటాయి సినిమాలు, బాగా చేస్తున్నావు, డాడీ చెప్తుంటాడు మంచి ఆర్టిస్ట్ మనవాడు, మంచి ఫైల్లోకి వస్తాడని. బేసిక్గా మాట్లాడుకుంటారు కదండి, ఒక ఆర్టిస్ట్ పైకి వస్తున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా నలుగురు మాట్లాడుకుంటారు. అలాగా అన్ని చాలా బాగా మాట్లాడారండి అంతా కూడా. అండ్ నాగ చైతన్య గారిని కలిసి, నాగ చైతన్య గారిని, సాయి పల్లవి గారిని, అది కూడా బ్యూటిఫుల్ మూమెంట్. ఓకే, అంటే అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. ఆ మూమెంట్స్ ఏంటంటే అవి మాట్లాడుకునేటప్పుడు ఒక తెలియని బ్రైట్నెస్ వస్తుందండి ఫేస్లో, అలాంటి మూమెంట్స్ అవి. కరెక్టే. చాలా మంది ఏంటంటే బాగా అభిమానించే వాళ్ళు ఎదురుబడి మాట్లాడుతున్నప్పుడు మాటలు కూడా వినలేము మనం, ఒక ట్రాన్స్లో ఉంటాం, చూస్తుంది వింటుంది అంటే. కరెక్ట్ కరెక్ట్ ఇదిలో ఉండిపోతుంది. అండ్ కసిరెడ్డి అనగానే సితారా వాళ్ళకి ఏంది ఆ స్పెషల్ బాండింగ్ నాగవంశీ గారికి? అది తెలియదండి, ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు, నేను కసిరెడ్డికి పెద్ద ఫ్యాను, నాకు చాలా ఇష్టం అని చెప్పి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం, ఆఖరికి లక్కీ భాస్కర్ సినిమాలో కుదిరింది అని. ఏం తెలియదండి, అంటే ఎంకరేజ్మెంట్ అండి అంతే. ఒక రకంగా అలాంటి పెద్ద ప్రొడక్షన్స్ మనల్ని తీసుకొచ్చి సినిమాల్లో పెడుతున్నాయి అంటే అదొక ఎంకరేజ్మెంట్ అండి, మనకి ఒక బూస్ట్ ఇస్తున్నట్టే కదండి. అది చాలా హ్యాపీ మూమెంట్స్ అండి అది. అంటే ఇప్పుడు సితారా నాగవంశీ గారు అనగానే, అంటే యాక్చువల్గా మాకు తెలుసు, మేము పర్సనల్గా ఆయన కలుస్తున్నప్పుడు, ప్రెసిడెంట్లో కలుస్తున్నప్పుడు, చాలా బ్యూటిఫుల్ సోల్ ఆయన. అవునండి, ఇక్కడ ఏముండదు, ఏముండదండి పాపం. ఇంటర్వ్యూల్లోనే ఆయన ఏంటంటే అగ్రెసివ్ గా కనపడతారు, బట్ ఆయనతో మాట్లాడుతుంటే పర్సనల్ గా తెలిసిన వాళ్ళకే తెలుస్తుందండి ఆయన గురించి, ఆయన ఎలా ఉంటాడు ఏంటి. ఏముండదండి, చాలా జీరో, లోపల ఏం పెట్టుకోడు ఆయన. ఏంటి ఏంటి ఏం జరుగుతున్నాయి, ఏం చేస్తున్నావు, ఓకే ఓకే సూపర్ సూపర్, బాగా చెయ్యి, మంచిగా చేద్దాం, మనం మళ్ళీ చేద్దాం అని ఉంటారు తప్ప ఆయన ఏంటంటే బయట మాట్లాడేవి ఒకలాగా ఉంటాయి. అంటే ఇంకా ఆయన అంటే మీకు ఇంటర్వ్యూలో ఒక 4-5 క్వశ్చన్లు అలా అడిగారు అనుకోండి, ఆటోమేటిక్గా మనకి
ఏంటి ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అని ఒక ఇది వస్తుందండి. సో అలాగే ఏంటంటే ఆయనకుండే ప్రెజర్స్, ఆయనకుండే టెన్షన్స్. ఇప్పుడు ఒక సినిమా చేసి 4-5 సినిమాలు చేసి నాకే ఎంత ఉంటే 400-500 కోట్లు ఖర్చు పెట్టి ఆయనకి ఎంత ప్రెజర్స్ ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే ఆయన మాట్లాడేది ఏంటంటే రాంగ్ అనిపిస్తుంది. ఏంటంటే బేసిక్గా ఏంటంటే ఒక పొజిషన్లో ఉన్నవాడు ఏం మాట్లాడినా ఎదుటోడికి ఏంటంటే ఎదుటోడి దాకా ఎందుకంటే నీ ఇంట్లో వాడికే నచ్చదు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు నేను చెప్పేది వినాలి కదా అంటే అది వచ్చాడు రా నా ఊరెళ్ళి 4 రూపాయలు సంపాదిస్తున్నాడు కాబట్టి నాకు చెప్పేస్తున్నాడు సమాధానం అనుకుంటారు ఊర్లో. బేసిక్గా ఏంటంటే నేనే ఇంతకుముందు మాట్లాడేది నేనే, ఇప్పుడు మాట్లాడేది నేనే. అప్పుడు అదే అలాగే మాట్లాడుతూ ఇప్పుడు అలాగే మాట్లాడుతా. ఏంటంటే నువ్వు చూసే విధానం మారిపోతుంది, చూసే విధానం మారిపోద్దు. 4 రూపాయలు నా దగ్గర ఇంట్లోకి నేను నార్మల్గానే ఉంటా. నా దగ్గర ఉన్న 4 రూపాయలు నా జేబులోనే ఉంటే నేను నార్మల్గానే ఉంటా. నేను 4 రూపాయలు సంపాదించానని నీ మైండ్ మారిపోద్ది. దానివల్ల ఏంటంటే నేను నార్మల్గా మాట్లాడినా నీకు యాటిట్యూడ్గా కనిపిస్తుంది. మీకు నాగవంశీ గారు మాట్లాడేటప్పుడు మీరు డైరెక్ట్గా కలిస్తే ఆయన ఏమో భలే ఉన్నాడు కదరా, ఆయనతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే అది బయట స్పెండ్ చేసేవాడి తప్ప నీకు ఆయనతో మాట్లాడినోడి తప్ప బయటోడికి తెలియదు. ఎలా హ్యాండిల్ చేస్తారు ఆయన ఈ ప్రెజర్స్ కానీ ట్రోలింగ్స్ కానీ అంతా? అదే అంటున్నానండి, అప్పటికప్పుడే ఆయన ఇవి జస్ట్ ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడుతాను మళ్ళీ దిగేస్తే ఆయనకి ఓహో నీది మాట్లాడాను కదా ఆయన గుర్తుండదండి. ఆయన వదిలేస్తాడు ఆ టైంకి, అయిపోయింది మనం ఏదో మాట్లాడడం అయిపోయిందని వదిలేస్తాడు అంతే అండి. దాన్ని ఏంటంటే ఈ సోషల్ మీడియా నాట్ ఓన్లీ నాగవంశీ గారు ఏదన్నా ఒకటి చిన్నది ఎలా అయ్యిందంటే సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే అదే మీకు తెలిసిందే కదండి, నాటు సోషల్ మీడియా అది ఎంత ఊళ్ళోంచి వచ్చిందే. ఇదివరకు ఏంటంటే నీ ఇంట్లో రే చూసావా ఏదో చేసాడంట అని చుట్టుపక్కల మాట్లాడుకునేవారు. ఇప్పుడు దాన్ని ఏంటంటే ఇప్పుడు ఇంటి దాకా వెళ్ళట్లేదు, చూసావా అని దాంట్లో షేర్ చేస్తున్నారు అంతే. సోషల్ మీడియాని ఈ రకంగా వాడుతున్నారు. నెగిటివ్ని ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ఫాస్ట్గా, పాజిటివ్ లేట్ అవుతుంది. సో ఆయన పాజిటివ్ సైడ్ ఎవరికి తెలియదు, ఆయన ఎలా ఉంటాడు ఏంటి అనేది ఎవరికి తెలియదు, ఆయనతో మాట్లాడిన వాళ్ళకి తెలుస్తుంది. నేను ఇప్పుడు వాళ్ళ బామ్మర్ది హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఓకే, నేను ఇప్పుడు ఆ సినిమా చేస్తున్నాను. సో మాకు ఇంకా బాగా తెలుస్తుంది. డైరెక్టర్ ఎవరు? కొత్త ఆయన. ఓకే, మనకి జాతిరత్నాలకి వాటికి ఇట్లకి చేశాడు. ఓకే, ఆయన కొత్త ఆయన. అండ్ మీ కెరీర్లో అంటే ఆయి కానీ బెదుర్లంక కానీ ఇలా రాజావారి నాకు ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్లో హీరోల్లో మళ్ళీ అంటే డైలీ ఏం జరుగుతుంది మామ ఏంటి అని మాట్లాడుకుంటే ఫ్రెండ్లు అంటే నాగవంశీ గారు వాళ్ళ బామ్మద్ది ఉంటాడు. అవునా? క్లోజ్ ఫ్రెండ్స్లో. ఓకే, రుషియా మనోడి పేరు. అంటే బేసిక్గా ఏమనుకుంటుంటే ఫస్ట్ హీరోగా ఏదో చేస్తున్నారు డబ్బులు ఉన్నాయి ఇలా అనుకుంటారు. బట్ నేను ఫస్ట్ టైం మనోడు వచ్చి యాక్ట్ చేసినప్పుడు నేను షాక్ అయ్యాను. నేను ఎక్కడ నేర్చుకున్నా అంటే ఎక్కడ నేర్చుకోలేదు మామ అన్నాడు. ఓకే, ఎందుకంటే మీకు ఫస్ట్ టైం యాక్టర్లా కనిపించండి. అంటే ప్రమోషనల్ కంటెంట్ ఏమన్నా రిలీజ్ అయిందా ఇప్పుడు దాకా? ఓపెనింగ్ అయింది కదండి. ఓపెనింగ్ కంటెంట్ కదా. ఇంకొక 10 days షూట్ ఉంది. ఓకే, అది అయిపోతే 1 by 1 ప్లాన్ చేస్తారండి. మంచి సినిమా, చాలా ఎమోషనల్ సినిమా అది. ఫస్ట్ సినిమా మంచి సినిమా, బాగుంటుంది సినిమా. సూపర్. అంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం మీ సినిమాలు బెదుర్లంక కానీ రాయ్ కానీ ఇలా కొన్ని సినిమాలు రాజావారు రానివారు మీ కెరీర్ని నేను లక్కీ భాస్కర్ దగ్గరికే వస్తున్నాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.